ఇప్పుడు దానియేలును నియమించాలని ఎవరికి కలిగిందంటే రాజుకే కలిగింది. అంటే రాజు యొక్క మనస్సును ఎవరు గెలుచుకున్నారంటే దానియేలు గెలుచుకున్నాడు. దానియేలు ఎందుకు అంత బుద్ధిమంతుడిగా, ఎందుకు అతి శ్రేష్టమైనటువంటి మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడంటే దానియేలుకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అతను ప్రార్థన చేస్తాడు. ముమ్మారు అతను ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. దానియేలులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మనసు ఏంటంటే శోధన కలిగిందా వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాడు. బాధ కలిగిందా వెంటనే వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆ రాజ్యం అంతటి మీద ఏమండి శత్రు సైన్యము మూకుమ్మడిగా వచ్చి యుద్ధం జరుగుతా ఉందా ప్రార్థన చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి వారి మీద శత్రువులు బలాన్ని ఉపయోగిస్తూ ఉన్నారా ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ దానియేలు చేస్తూ ఉన్నాడు. ప్రార్థనే తనకి ఎలాగుందంటే ఒక ఆయుధం లాగా మార్చేసుకున్నాడు. ప్రార్థనే తన ఊపిరి కింద మార్చుకున్నాడు. ప్రార్థనే తన శరీరానికి ఒక కవచం లాగా ఏం చేసుకున్నాడంటే తాను అలవర్చుకున్నాడు, లేకపోతే అలవాటుగా మార్చుకున్నాడు. అందుకనే రాజు యొక్క మనసు ఎవరి మీద మరి ఉన్నదంటే దానియేలు మీదకి వచ్చింది. దానియేలు మీదకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి ఈ విధంగా ఉంది. ఏమని అంటే అందుకు ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు దానియేలు మీద ఏదైనా ఒక నింద మాట్లాడినది తగిన హేతు కనిపెట్టుచున్నది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరము తప్పనివాడు కాదు. కనుక దానియేలులో ఏ తప్పైన చూడండి. ఇప్పుడు రాజుకు మాత్రం ఎలాంటి ఆలోచన లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి మరి ఈయనతో సమకాలికులుగా ఉన్నటువంటి అధిపతులకు ఏం కలిగిందంటే దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలి, మనం ఏదో ఒక తప్పు అతని మీద బరాయించాలి, ఏదో ఒక తప్పు అతని మీద నిలిపి ఇతన్ని ఏం చేయాలంటే మనము నేరము చేసిన వాడిగా మనం ఏం చేయాలి, నిలబెట్టాలి రాజు ముందు. ఇంత ఘనత, ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు రాజు. మనకన్నా బాగా వెనకాల వచ్చాడే, మనకంటే బాగా అనుభవం లేనటువంటి వాడే, ఇంత ప్రాధాన్యత రాజు ఇస్తా ఉన్నాడు. కనుక మరి మనందరం కలిపి ఇతను ఏదో ఒకటి చెయ్యాలంటే అతని మీద ఏదో ఒక పాపపు నేరాన్ని మోపాలి, ఏదో ఒక దొంగతనాన్ని అంటగట్టాలి, ఏదో ఒక బాధపడే విషయాన్ని వాళ్ళు రేట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ దానియేలు గురించి ఒక స్టేట్మెంట్ కనపడతా ఉంది, ఇక్కడ ఒక మంచి మాట కనపడతా ఉంది. ఏంటి అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి మనసు ఏంటంటే నమ్మకస్తుడువై ఏ నేరమైనను ఏ తప్పనను చేయువాడు వాడు కనుక దానిలో తప్పైనను లోపమైన కనుగొనలే నమ్మకస్తుడవు అని మాట కనపడుతుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, దానియేలు పరాయి దేశంలో దేవుడు ఇతన్ని ఎందుకు అంతగా దీవించడానికి గల కారణం అంటే అతను మొదటి విషయం మనం ఆలోచన చేయగలిగితే, నేను అందగాడిని కదా, బుద్ధి కలిగిన వాడిని కదా అని చెప్పి ఎప్పుడు కూడా గర్వించలేదు. ఆయన ఒకటే అనుకున్నాడు, శత్రువు అనబడిన వాడు నా నగరిలోనికి వచ్చి నేను ఉన్నటువంటి స్థలాన్ని కానీ పాడు చేస్తే కూర్చుని పండుకునేవాడిని కాదు. ఎందుకు పండుకోలేదంటే తనలో ఒక బాధ ఉంది. ఏంటంటే నేను రక్షించబడ్డాను, నాతో కలిసి శత్రువు అనబడిన వాడు కూడా ఏం చేయాలంటే ప్రభువుని తెలుసుకోవాలి. దేని స్తోత్రం కలుగునుగాక. ప్రభువుని ఎరగనటువంటి వాడు కూడా ఏం చేయాలంటే ప్రభు మనసును గెలుచుకోవాలి. దేవుని ప్రేమించలేనటువంటి వాడు కూడా దేవుని ప్రేమ ఏంటో చూపించాలి.
దేవుడు అంటే తెలియనటువంటి బిడ్డలకు దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి కృప ఎలా ఉంటుందో చూపించాలి అని చెప్పి దానియేలు ఏ విషయంలో కూడా తొందరపడలేదు. కళ కలిగినప్పటికీ కూడా, కళ వచ్చినప్పటికీ కూడా తన స్నేహితుడి దగ్గరికి పోయి, అయా ప్రాణ స్నేహితులారా, నాకు ఒక కళ వచ్చింది, కానీ ఇప్పుడు మీ సహాయం కావాలి. ఏంటా సహాయం అంటే, మీరు నేను కలిసి ప్రార్థన సహాయం కావాలి, ప్రార్థన చేద్దాం, కనిపెడదాం, దేవుడి ఆ కళ యొక్క భావాన్ని తెలియపరుస్తారు, దేవుడి ఆ కళ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తారని చెప్పి వారి ఇరువురు కూడా కలిసి ప్రార్థనాపూర్వకంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు. ఆ కళలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని ప్రభు వారు తెలియపరిచారు. ఇక్కడ రాజు దానియేలు ఇంతగా ప్రేమిస్తూ ఉంటే ఆ పక్కనున్నటువంటి వ్యక్తులు తట్టుకోలేకపోవడం కాదని చాలా వాళ్ళకి వేదన కలిగింది, బాధ కలిగింది. ఏంటిది, మనం ఎప్పటి నుంచో ఉంటున్నాం కదరా, మనకు అప్పగించలేనటువంటి బాధ్యులు దానియేలుకి అప్పగించేశాడు. 125 మందిలో ఒకడుగా ఉంటే పర్లేదు, ఆ 120 మందిలో మరలా ముఖ్యుడిగా ముగ్గురుని తీశాడు. ఆ ముగ్గురులో మరలా ఈ దానియేలుని ఒకడు చేశాడు. ఈ దానియేలుకి మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి బాధ్యతలు, భారాలు అప్పగిస్తా ఉన్నాడు. మనం ఇంక ఇలాగే ఉండిపోతాం, ఇలాగే మన జీవితాలు అనగారిపోతాయి. ఏదో చెయ్యాలి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారంటే నేరాన్ని మోపాలి. వాక్యమిట్టున్నటువంటి దేవుని బిడ్డలారా, నేరము మోపటం అనేది చాలా సులువు. యేసుక్రీస్తు వారి మీద కూడా నేరాలను మోపారు. దేవాది దేవుని మీద చేయలేనటువంటి పాపపు నేరం అంతా కూడా ఆయన మీద నేరాన్ని మోపి ఆయనను రోమా ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను, వారు తీసుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలను బట్టి యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే రోమా ప్రభుత్వం వారు పనిచేస్తూ ఉన్నారు. ఏదో ఒకలాగా యేసుక్రీస్తు వారిని చంపాలి, సిలువ వేయాలి అనే ఒక ప్రభుత్వం నుంచి ఒక వినాదాన్ని, లేకపోతే ప్రభుత్వం నుంచి ఒక ప్రణాళికను వారు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం అనేది జరిగింది. అంటే ఆయనలో ఏ నేరము కూడా కనపట్టలేదు, కానీ నేరము చేసిన వాడిగా వారు రుజువు చేశారు. దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను వారు వక్రీకరించి, ఈయన అనేక మందిని ఏం చేస్తూ ఉన్నాడంటే వేరువేరుగా వారు మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటంటే, దేవునికి అయిష్టపరిచే వ్యక్తులలాగా వారు మాట్లాడతారు. దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్యలో దేవుడు అద్భుతాలు జరిగిస్తే వాటిని కూడా వారు ఏం చేశారంటే వారికి అనుకూలంగా మార్చుకుని దేవుడి మీద నేరాలు మోపడానికి ఇష్టపడ్డారు. ఈ రోజు నేను అంటున్నాను కదండి, మన మీద నేరం అనేది ఎప్పుడైతే మోపబడిందో దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు అని చెప్పి నువ్వు ఎరగాలి. శోధన ఎప్పుడైతే నీ హార్ట్కి, నీ యొక్క కుటుంబానికి తగిలిందో శోధన అనేది, ఆటోమేటిక్ దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉన్నాడని నువ్వు ఎరగాలి. శోధనను జయించే వారముగా మనం ఉండాలి. ఒకసారి చూడండి, మనం బాగా ప్రేమించే వారే మనల్ని ఏం చేస్తారంటే శోధనకు గురి చేస్తారు. యేసయ్యకు పేతురు అంటే బాగా ఇష్టమే, కానీ యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించే ముందు పేతురు గారు 3 సార్లు ఏమన్నారంటే, అసలు యేసయ్య ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఆయనతో నాకు సహవాసం లేదు, ఆయనతో నాకు సంబంధం లేదు అని చెప్పేశారు. యేసయ్య మరి ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత కన్నీరు కార్చుంటాడు. అయ్యో, నేనున్న స్థలంలో నువ్వు ఉన్నారే, నేను చేసిన ప్రార్థనలో వారు కలిసారే, భోజనం తిన్నారే, అయ్యో ఇంచుమించు 3.5 సంవత్సరాలు నాతో వచ్చి పరిచర్యలో ఉన్నారే అని చెప్పి యేసయ్య చాలా అంగలార్చి ఏడ్చి ఉండొచ్చు. ఇప్పుడు మనం కూడా మనం నమ్ముకుంటున్నటువంటి మనుషులు మనకి ఏదో ఉపయోగపడతారని చెప్పి మనం వాళ్ళని చూసి చాలా గర్విస్తూ ఉంటాము, వాళ్ళని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాం. మన భక్తి చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి. నేను అంటాను, భక్తికి మన జీవితానికి అసలు సంబంధం లేదండి. భక్తే, జీవితమే. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి భక్తికి జీవితానికి సంబంధం లేదు. లోపల ఒకటే, బయట ఒకటి. భక్తి అనేది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది.
నీ భక్తి నిన్ను కాపాడేటట్లుగా మనం బ్రతకాలి. నీ భక్తి నీ కుటుంబాన్ని రక్షించాలి. నీ భక్తి నీ ఇరుగు వారిని, పొరుగు వారిని కాపాడాలి. నీ భక్తి నీ కుటుంబానికి భద్రతనివ్వాలి. ఈ రోజు ఉందండి, ఆ భద్రత ఉందా? క్షేమం ఉందా? నీ నీతి నీ కుటుంబానికి ఆశ్చర్యకరంగా కనపడతా ఉందంటే తగుమాత్రంగానే కనపడతా ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు నీతి అనేది అడ్రస్ లేకోకుండా కనపడతాం. కానీ దానియేలు అలాంటి వాడు కాదండి. దానియేలు నీతిమంతుడు, బుద్ధివంతుడు. ఇంకొకటి ఏంటంటే నమ్మకమైనటువంటి ఒక మంచి రాయబారిగా కనపడతావు, నమ్మకస్తుడిగా కనపడతావు. ఈరోజు ప్రభు ముందు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? ప్రభు ముందు బుద్ధి కలిగిన వారిగా మనం ఉన్నామా? ప్రభు ముందు దేవుడు మెచ్చుకునే వ్యక్తిలాగా మనం ఉన్నామా అంటే ఒకసారి నీ మనస్సాక్షి నీకు బోధిస్తావు. గుండు మీద చేపెట్టుకుని, యేసయ్యా నాలో నిజంగా మనస్సాక్షి ఉంటే నాయన నేను యథార్థంగా నీ ముందు నిలబడుతూ ఉన్నాను, శ్రేష్టమైనటువంటి మనసు కలిగి నేను నీ ముందు కనబడుతూ ఉన్నాను. ఇందాక ఆరాధనలో బాబు గారు ఒక మంచి మాట మాట్లాడారు. నిజమే, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పండుకునేంత వరకు ఎవరు ఒకరిని మనం దూషిస్తూనే ఉంటాం. కళల ద్వారా, ఏమంటే మాటల ద్వారా, చేతుల ద్వారా దూషిస్తూనే ఉంటాం. ఇవన్నీ దూషించి బాధ కలిగించి మరలా ప్రభు ముందు కూర్చుని ఏమండి ప్రభు నన్ను దీవించండి అంటే ప్రభు వారు దీవించి ఆ అలాంటి వ్యక్తిత్వాన్ని ప్రభు వారు ప్రేమించడు. మనం అడగాలి, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే ప్రభు పాదాలు పెట్టాలి. అయ్యా నేను ప్రేమించే మనసును నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా నా మాట కాస్త తూలిందయ్యా, జారిందయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా అని చెప్పి మనం ప్రభు ముందు పశ్చాత్తాపడాలి. కానీ ఇక్కడ దానియేలు అయితే ఏ విషయంలో కూడా పొరపాటు అనేది చేయలేదు. కానీ ఆయనకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ప్రతిరోజు దేవునితో మాట్లాడతారు. ప్రతిరోజు ప్రభుతో అతను కలిసి నడుస్తూ ఉన్నాడు. ప్రభు మనస్సును అతను ఎరిగి ఉన్నాడు. కాబట్టి నేనంటాను, ఎవరైతే ప్రభు మనసు ఎరిగి ఉంటారో శత్రువు అనబడ్డ వారిని దేవుడు వారి చేతుల్లో తీసుకుని వస్తాడు. ఒక మంచి మాట చెప్పమంటారా? శత్రువు అనబడిన వాడికి నీవే భోజనం పెడతావు. నేను దూషించినా, బాధించినా, అవమానపరిచినా, నిందల పాలు చేసినా, చంపాలని ఉద్దేశంతో వచ్చినా దేవునికి ఉన్నటువంటి గొప్ప కృప ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు భోజనం పెట్టగలిగినటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే మనం ప్రేమించే వారముగా ప్రభు ముందు కనపడాలి. మనుషుల ముందైతే కాదు. మనుషులైతే మనల్ని ప్రేమించరు. దేవుడు ముందు నిలబడి దేవుని ఎదుట అంగలార్చి దేవుని ముందు సాష్టాంగపడి ప్రభువా ఈ దినమున నేను బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృప మాత్రమేనయ్యా, ఇలాగ ఉన్నానంటే నీ కృప మాత్రమే ఎరిగి ప్రభు మనస్సును పొందుకునే వారుగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి, నమ్మకస్తుడై ఆయనలో ఏ తప్పు కూడా కనపట్టలేదట. దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతను లోపము కనుగొనలేమని కొనేది. చూసారండి, మనుషుల విషయంగా కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా తప్పు అనేది ఏం చేయాలంటే కనిపెట్టలేదు. మనం కూడా చాలా సందర్భాలు అంటాం, ఏమన్నా ఆ మనిషి చాలా కరెక్ట్ అండి, ఆ మనిషిని మనం పట్టుకోలేమండి, తప్పు పట్టుకోలేమండి అని. ఎందుకంటే ఆ మనిషి దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ మనిషి ప్రభుతో నడుస్తూ ఉన్నాడు. ఆ మనిషి దేవుని మాటకు విలువనిస్తూ ఉన్నాడు. ఆ మనిషి దేవుని మీద అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆ మనుషుని మీద నింద గాని, అవమానము గాని మనము వారి మీద ఉంచలేము. కాబట్టి ఈ విషయంలో మాత్రం మేము అతని విషయంలో తప్పు అనేది మేము కనుగొనలేమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు సన్నగా జారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రభువులను దేవుని బిడ్డలారా, ఈ 120 మందిలో ముగ్గురును ప్రభు రాజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ముగ్గురులో దానియేలు ఇష్టుడిగా కనబడతా ఉంది. ఈరోజు ఈ ఊరిలో మా ఊరిలోనే కాదు, మీరున్న ప్రాంతంలోనే కాదు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నియమించాడు. దేవుడు తన పని కొరకు నేను వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు తన సాష్టాంగమైనటువంటి కృప నీకు ఇచ్చాడు. నీ దగ్గరకు వచ్చి నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, నీలో అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి మనము కలిగి ఉండాలి. అనేక మంది మన మీద నిందలు వేసేవారు ఎక్కువగానే కనబడతారు. నిందలు మోపేవారు ఎక్కువగా కనబడతారు. అవమానపరిచేవారు ఎక్కువగా కనబడతారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటా ఉంది కదా, మనము అన్నిటిలో కూడా నిలబడాలి.
అన్నిటిలో కూడా ప్రభు ముందు కనబడాలి. అన్నిటిలో కూడా క్రీస్తే మనకు ధైర్యమునిచ్చే ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంటూ ఉంది కనుక ప్రభు మనస్సు ఎరిగిన వారముగా ఉండగలిగితే దానిలతో ఉన్నటువంటి దేవుడు ప్రస్తుతం ఉన్నటువంటి భయంకర పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. మనకన్నిటిని ఆనందంగా దేవుడు మారుస్తారు. అలా మనము కూడా నమ్మకస్తులుగా మన ప్రభు పాదాలు పట్టుకుని ముందుకు కొనసాగించబడదాము. అట్టి దైవికమైనటువంటి శక్తి, అట్టి దైవికమైనటువంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించి బలపరచుదురుగా. ఆమేన్. 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 వందనాలండి పాస్టర్ గారు, మంచి వాక్యం వినిపించారు. ఈ రోజు మరి దానియేలు గురించి, దానియేలు కొన్న నమ్మకాన్ని గురించి అండి చక్కగా వివరించారు. మనం కూడా దానియేలు వలె ఉండాలని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా అలా ప్రార్థన చేయాలని మరి మంచి చక్కటి వాక్యం వివరించారు. వివరించిన జీవనయ్య గారికి వందనాలండి. వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న ఎట్రబాబు గారు. సత్యనారాయణ గారు సత్తారమండి. ఓకే. హైమావతి గారు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి నీ దాసుల ద్వారాగా నాయన ఇదిగో తండ్రి మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి వాక్యానుసారంగా మేము వెళ్ళివారము కాకుండా నాయన ఇదిగో తండ్రి వాక్యానుసారంగా మేము అందరము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఉదయకాలంలో తండ్రి నాయన చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి కృప చూపించుకోమని నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు చేసిన ప్రార్థనలు, అయ్యగారు చేసిన ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన అయ్యా సంఘాన్ని దీవించండి, విశ్వాసాలను దీవించండి తండ్రి. అయ్యా నాయన ఇంకో పాస్టర్ గారు చేసిన పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు జరగబోయే ఆరాధనలో తండ్రి నాయన, ఈ రోజు జరగబోయే ఆరాధనలో నాయన చర్చిల్లో తండ్రి నాయన ఇంక నీకు మహిమకరంగా నడిపించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి కుటుంబాన్ని దీవించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆయన సంఘాన్ని దీవించి, విశ్వాసాలు దీవించి నీ ఆత్మతోనూ అభిషేకంతో నడిపించుకోమని ప్రార్థన చేస్తే ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసి ఎట్రబాబు గారు వందనాలండి. ఆమేన్. ఓం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన అయ్య గారు ఓం ప్రార్థన చేయండి. ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నాయమ్మా? సదాకాలము తోడైంది నడిపించబడుదురుగా. ఆమేన్. 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 వందనాలండి పాస్టర్ గారు. వందనాలు. రూమ్ లో ఉన్న వారందరికీ వందనాలండి. పాస్టర్ గారు వందనాలు. అమ్మ వందనాలు. పాస్టర్ గారు వందనాలండి. అమ్మ వందనాలు.